Hi friends, welcome to Govardhan Trading in Telugu. Nifty Bank Nifty analysis ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. గ్యాప్ అప్ అయి ఆల్మోస్ట్ అయితే 43,500 దగ్గర వరకు వచ్చి మార్కెట్ అయితే ఒక యూ టర్న్ అయితే తీసుకుంది. ఇప్పుడు మార్కెట్ అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ముందుగా హెచ్ఐ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయిందని మార్నింగ్ అయితే చెక్ చేద్దాం. ఈరోజు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి, షార్ట్ వీడియో మాత్రమే చేసా. ఓకే, ఈరోజు షార్ట్ వీడియో వల్ల అయితే మనకు తెలుస్తుంది. షార్ట్ వీడియో అయితే పెట్టాలి. ఆల్రెడీ షార్ట్ వీడియో చూశారు కదా, మీరు చూశారో లేదు. మార్నింగ్ అయితే నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. ఎవరైనా షార్ట్ వీడియోస్ చూడకపోతే చూడండి. మార్నింగ్ 9 o'clock 9:15 లోపల అయితే వస్తుంది షార్ట్ వీడియో. షార్ట్ వీడియోస్ అయితే 2 వస్తాయి, 2 అన్నా 3 అన్నా ఖచ్చితంగా వస్తాయి. మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అవుతుందా ఇక్కడైతే చూడొచ్చు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ 200 బ్యాంక్ నిఫ్టీ ఒక 50 బ్యాంక్స్ పైనుంచి ట్రెండ్ లెవెల్స్ ఈ ట్రెండ్ లో బ్రేక్ క్లోజ్ అవుతుందా లేదని చూడాలి. మనం అయితే బైక్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. ఇక్కడ లోయర్ నుంచి ట్రెండ్ లెవెల్స్ ఆ ట్రెండ్ లో బ్రేక్ చేయడం కూడా నెగిటివ్ అయితే చూడము, అలానే పాజిటివ్ అయితే చూడము. రెండు కూడా ఒక డైరెక్షనల్ ట్రెండ్ అయితే రావాలి కాబట్టి పేషెన్సీగా వెయిట్ చేయాలి. 18,200 బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకేనా, మనం బైక్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఈరోజు లాస్ట్ డే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే 44,150 బ్రేక్ చేస్తుందా లేదని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతిసారి హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడైతే చూడొచ్చు 18,400 18,700 కాబట్టి మార్కెట్ అయితే వెళ్తూ హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి మనమైతే బైక్ సైడ్ గా ప్లాన్ చేద్దాం. చూద్దాం 44,150 బ్రేక్ చేస్తుందా లేదని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లైక్ చేయకపోతే లైక్ చేయండి. బై బై, సీ యూ టుమారో. ఇక్కడైతే చూడొచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ 200 బ్యాక్ చూసారు కదా. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది, మార్కెట్ అయితే ఫాల్ రావడం అయితే జరిగింది. ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర కావడం వల్ల మార్కెట్ అయితే ఫాల్ అయితే వచ్చింది. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అయితే ఓపెనింగ్ ఆల్మోస్ట్ అయితే 44,000 రౌండ్ ఫిగర్ అయితే మనం గుర్తుపెట్టుకుంది. ఎప్పుడు కూడా రౌండ్ ఫిగర్ లెవెల్ అయితే రెసిస్టెన్స్గా తీసుకుంటాం. రౌండ్ ఫిగర్ అనేది రెసిస్టెన్స్గా సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. తర్వాత ఒక ఏబీసీ సెల్లింగ్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఏగా తీసుకుంటాం, ఇక్కడ బిగా తీసుకుంటాం. ఏబీసీ సెల్లింగ్ ఇచ్చింది. మనకి ఏబీసీ సెల్లింగ్కి 1:1 అయితే రిస్క్ రివార్డ్ అయితే అవసరం, అంటే స్కోప్ అండ్ రీచ్ అంటారు. స్కోప్ అండ్ రీచ్ అయితే అవసరం లేదు. 100 రూపాయల స్టాప్ లాస్ అయితే 100 పాయింట్ అయితే టార్గెట్ అయితే ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. లేదా 60 పాయింట్లు ఉంటే 60, 70 పాయింట్లు ఉంటాయి. ఆ విధంగా ఏబీసీ సెల్లింగ్ అయితే ఇచ్చింది. ఇక్కడ చిన్న ఏబీసీ ఇచ్చింది. ఎవరైనా చిన్న ఏబీసీ ఐడెంటిఫై చేసిన వాళ్ళకి స్టాప్ లాస్ అయితే ఇచ్చేసింది. తర్వాత మళ్ళీ ఏబీసీ అనేది ఇక్కడైతే రావడం జరిగింది. ఈ రేంజ్ నుంచి బ్రేక్ అయిన తర్వాత ఏబీసీ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏగా, ఈ క్యాండిల్ బిగా, ఇది సి. దీని యొక్క హై బ్రేక్ కాగానే ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెడతాం. మార్కెట్ లైవ్ మార్కెట్లో అయితే మనం ఐడెంటిఫికేషన్ అయితే చేసాం. మళ్ళీ ఇక్కడ ఏబీసీ చేసింది, ప్రతిసారి ఏబీసీ, ఇది కూడా ఏబీసీ, అలా ఇది బీగాసి, అట్లా ప్రతిసారి ఏబీసీ ప్యాటర్న్స్ అయితే చేస్తే 1:1 అయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే అవసరం లేదు. 1:2, 1:3 కావాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఇంకా మనకి రిస్క్ రివార్డ్ అయితే చాలా ఎక్కువ అయితే వస్తుంది. లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఓకేనా. ఈరోజు మార్కెట్ ఇక్కడ మనం చాలా రోజుల నుంచి ఈ ట్రెండ్ లైన్ అయితే ఒక 30 మినిట్స్లో ఒక ట్రెండ్ లైన్ అయితే గీస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ అయితే ఒక 30 డేస్ నుంచి ఈ ట్రెండ్ అనేది ప్రతిరోజు గీస్తూ ఉన్నాం. ఈ ట్రెండ్ అనేది ఈరోజు అయితే బ్రేక్ చేయలేదు. ఆల్మోస్ట్ అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే అయింది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక రివర్సల్ వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ ట్రెండ్ లైన్ అయితే అడ్జస్ట్ చేశా. తర్వాత మార్కెట్ అయితే ఒక 2 గంటల సేఫ్ నుంచి 4 గంటల సేఫ్ మధ్యలో ఫైట్ చేసింది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ ఒక 9:50 ఆ సగాల నుంచి 2 o'clock వరకు మార్కెట్ అయితే ఫైట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 4 hours అనుకోండి. 30 మినిట్స్ పెడితే ఎన్ని క్యాండిల్ ఉన్నాయి? 1 hour, 2 hours, 3 hours, 4 hours అయితే ఫైట్ చేసి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మంచిము ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ కూడా అయ్యింది. టెక్నికల్గా చూస్తే మనం ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ కూడా ఈ విధంగా అయితే జరిగింది. క్లోజ్ కూడా అయ్యింది. ఆల్మోస్ట్ అయితే ఎప్పుడు కూడా ట్రెండ్ లైన్కి వచ్చేసి డేలో అయితే స్టాప్ లాస్ పెడతాం. 269 అయితే ఉంది. తర్వాత 1:1 అయితే కంప్లీట్ చేసింది. ఇక్కడ మనకి 43,900 ఎందుకు తీసుకున్నామంటే ప్రీవియస్గా మార్కెట్ అయితే
ఈ లెవెల్స్ దగ్గర అయితే ఆగింది, అందువల్ల రెసిస్టెన్స్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఈ విధంగా 43,740 ఇది కూడా రెసిస్టెన్స్గా తీసుకున్నాం. మార్కెట్ అయితే మార్నింగ్ అయితే ఆగింది చూడండి, మల్టిపుల్ టైమ్స్ అయితే బ్రేక్ చేసుకుంటూ ఫస్ట్ సారి వెళ్ళింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చి బ్రేక్ చేసింది. థర్డ్ టైం బ్రేక్ అంటారు, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం బ్రేక్. ఈ విధంగా బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్ కూడా తీసుకోవచ్చు. మనం నార్మల్గా అయితే ట్రెండ్ లైన్ అయితే ఈ వీక్ నుంచి ఈ వీక్ చేస్తాము, లేదు ఇంట్రాడే పరంగా ఇక్కడ నుంచి ఈ విధంగా కూడా వేయచ్చు. నేనంటే 100% ఈ ట్రెండ్ అనేది కరెక్ట్ అంట, ఏదైతే ఎందుకంటే వీక్ టు వీక్ అనేది వేసాం కాబట్టి దిస్ ఈజ్ అ గుడ్ ట్రెండ్ లైన్. ఇక్కడ క్లోజ్ అయింది, డేలో స్టాప్ లాస్ పెడతాం, ఇక్కడన్నా పెట్టవచ్చు, ఇక్కడన్నా పెట్టవచ్చు, రెండింటికి ఒక 40 పాయింట్స్ అయితే డే ప్రో. ఇది 43,600, ఇక్కడ 43,540. లైక్ చేయకపోతే లైక్ చేయండి, నోటిఫికేషన్ ఎందుకో ఎవరికి వెళ్ళట్లే కొద్దిగా. ఆల్మోస్ట్ అయితే ఒక 2 hours 3 hours అయితే వెయిట్ చేసింది. ఆల్మోస్ట్ అయితే 9:40 నుంచి ఆల్మోస్ట్ 2 o'clock వరకు ఫైట్ చేసింది. ఎప్పుడు కూడా ఫైట్ చేసి ఒక రేంజ్ నుంచి బ్రేక్ అయినా మంచి మూవ్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ట్రెండ్ లైన్ కూడా మంచి క్లోజ్ అయింది, 15 నిమిషాల్లో క్లోజ్ అయింది, 5 minutesలో క్లోజ్ అయింది. మార్కెట్ మార్నింగ్ చాలా పడిపోయింది, తర్వాత మార్కెట్లో అయితే రికవరీ స్టార్ట్ చేసింది. ఎప్పుడు గుర్తుపెట్టుకో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ అయితే ఉన్నాయి కదా, లెవెల్స్ తీసుకోమన్నా. తర్వాత వచ్చేసి ఇక్కడే ఎందుకు ఆగింది అనేది చెప్పాను కదా. ఎప్పుడు కూడా 43,500 అయితే రౌండ్ ఫిగర్ అయితే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్కి యాక్ట్ చేస్తుంది, రౌండ్ ఫిగర్ లెవెల్స్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇది తెలియదు, తెలుసుకోండి. తర్వాత మనం ఈ లోవర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయడంత వరకు కూడా అంత నెగిటివ్ చూడమని డిస్కషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అయితే బ్రేక్ అయితే చేయలేదు. అలానే పై సైడ్ నుంచి ట్రెండ్ లైన్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేయలేదు. లైక్ కూడా ఉన్న లైక్ కూడా దొబ్బేశారు కదా. అరే ఏంట్రా ఇది, మీ పత్తాపరం చాలా బాగాలేదు. ఇది లైక్ కొట్టమంటే లైక్ తీసేస్తారా? ఈజ్ నాట్ గుడ్ బ్రో. ఓకే, మళ్ళీ ఇదైతే పరిస్థితి బ్యాంక్ నిఫ్టీ. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఒక 600 పాయింట్ల వాల్టాలిటీ అయితే క్రియేట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అయితే 490 పాయింట్లు అయితే వాల్టాలిటీ క్రియేట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అర్థమైంది కదా, ఎన్ని ప్యాటర్న్స్ వచ్చినాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అన్ని ప్యాటర్న్స్ వచ్చిన తర్వాత మార్కెట్ బ్రేక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి ఎన్ని ప్యాటర్న్స్ వచ్చినాయో. ఇక్కడ ఏబిసి ప్యాటర్న్ అయితే వచ్చింది, తర్వాత ఒక డబుల్ టాప్ వచ్చింది, ఒక థర్డ్ టైం బ్రేక్, ఒక ఫస్ట్ టైం, తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం బ్రేక్. ఇది 5 minutesలో పెడితే ఇంతకు ముందు చెప్పాగా థర్డ్ టైం బ్రేక్. తర్వాత వచ్చేసి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్. ఈ విధంగా అన్ని కూడా 4-5 వస్తాయి, అన్ని కలిసి కూడా అన్ని కూడా ప్యాటర్న్స్ వచ్చిన తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ జరుగుతుంది. ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్, తర్వాత ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం బ్రేక్, ఫస్ట్, సెకండ్, థర్డ్ టైం బ్రేక్, అలా చాలా ప్యాటర్న్స్ వచ్చిన తర్వాతే బ్రేక్ అవుతుంది. ఎప్పుడు కూడా బ్రేక్అవుట్స్ అనేవి మార్కెట్ అన్ని ప్యాటర్న్స్ వచ్చిన తర్వాతే బ్రేక్అవుట్స్ జరుగుతాయి. ఎప్పుడు కూడా బ్రేక్ అయిన తర్వాత కొనకూడదు, బ్రేక్ ఎక్కడ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి, అప్పుడే యు ఆర్ ద హీరో. ఓకే, మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ అయితే అర్థమైందిగా. ఇప్పుడైతే ఆల్ రిమూవ్ చేస్తున్నా. పైన అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలి, లోయర్ సైడ్ నుంచి బ్రేక్ చేయాలి. ఓవరాల్గా మార్కెట్ అయితే ఫటాఫటాగా ఉంది. ఇప్పుడు నిఫ్టీ అయితే చూద్దాం. నిఫ్టీ అయితే చూడవచ్చు, పైనుంచి ట్రెండ్ లైన్ వేసాక ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వచ్చింది. తర్వాత ఇంకొద్ది దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ క్లోజ్ అయింది, బ్రేక్ కూడా అయింది. ఆల్మోస్ట్ అయితే 11ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళేసేసింది. ఇప్పుడు 5 minutesలో అయితే పెడుతున్నా. ఇక్కడైతే చూడవచ్చు ఓపెనింగ్ ఓకే దెబ్బ కొట్టుకుంటూ అయితే వచ్చేసింది, కొట్టుకుంటూ వచ్చి సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ అయితే మనం రౌండ్ ఫిగర్ అయితే 18,000 తీసుకున్నాం. తర్వాత
ఇక్కడ 4 అవర్స్లో పెడితే ప్రీవియస్గా మార్కెట్ అయితే ఈ లెవెల్స్ దగ్గరికి అయితే వచ్చింది. 18,056, 18,041 ఆ లెవెల్స్ దగ్గర ఆగుతుందని అర్థమైంది. తర్వాత 5 మినిట్స్లో వచ్చిన తర్వాత రాని అని చూసుకున్నా. వచ్చిన తర్వాత ఇక్కడ ఏబీసీ స్టాప్ లాస్ అయితే ఫస్ట్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ ఏగా ఉంది, ఇక్కడ బీగా ఉంది, ఇక్కడ సి. ఇట్లా హై బ్రేక్ అయిన స్టాప్ లాస్ అయితే ఇచ్చేసింది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఏబీసీ చేసింది, ఇది ఏగా చేసింది. మళ్ళీ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ బి, ఇది ఏబీసీ. ఏబీసీ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ అయితే చాలా క్లియర్గా చేయాలి. ఇక్కడ హిట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఏబీసీ చేసింది, ఇక్కడ ఏబీసీ, మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఏబీసీ. అలా చేసుకుంటూ వెళ్ళించింది. ఒక ట్రెండ్ లైన్ బ్రేకు, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేకు. మళ్ళీ అన్ని రీజన్స్ కూడా బ్రేక్స్ అయిన తర్వాతనే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా నిఫ్టీ అయితే బ్రేక్ అయింది, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ప్రెజెంట్ అయితే బ్రేక్ చేయలేదు. ఓకేనా, అర్థమైంది కదా మార్కెట్ ఎందుకు ఆగిందో. ఆల్మోస్ట్ అయితే ఈ లెవెల్లో ఉందిగా, ఈ లెవెల్ సపోర్ట్గా యాక్ట్ చేసింది. మనం ఇండియా విక్స్ అయితే అబ్జర్వేషన్ అయితే చేస్తూ ఉంటాం కదా. ఇండియా విక్స్ అయితే ఈరోజు మంచి డికే అయితే ఇచ్చింది. ఆప్షన్ సెల్లర్స్కి వచ్చేసి ఒక అర్థమని సెల్ చేసిన వాళ్ళకి ఒక 2,500 నుంచి 5,000 మధ్యలో అయితే ఇచ్చింది. ఒక రేంజ్ నుంచి బ్రేక్ అయిన తర్వాత మంచి మూమెంట్, మంచి వాల్టాలిటీ, వి షేప్ రికవరీ అయ్యింది కదా, మంచి ప్రాఫిట్ అయితే ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఇచ్చింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇండియా విక్స్ అయితే అయిపోయింది కదా. ఈరోజు అనాలిసిస్ అయితే చూద్దాం. మనమైతే 500 నుంచి 700 పాయింట్స్ అనే ఫ్రైడే అయితే డిస్కషన్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అయితే 500 పాయింట్స్లో ఉంది. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే డిస్కషన్ చేసాం. ఆల్మోస్ట్ అయితే ఒక 100 పాయింట్స్ పైకి అయితే మార్కెట్లో అయితే వాల్టాలిటీ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడైతే మండే ఎన్ని పాయింట్స్ ఉంటుందని చూద్దాం. ముందుగా మండే వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 100 నుంచి 150 పాయింట్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 500 నుంచి 800 పాయింట్స్లో ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ సెల్లింగ్లో ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ జనవరి నుంచి చెక్ చేసుకోవస్తాం. యావరేజ్ వచ్చేసి 700 పాయింట్స్, 500 to 700 పాయింట్స్, యావరేజ్ 600 పాయింట్స్, 600, ఒక 500 పాయింట్స్ మినిమం, మ్యాక్సిమం 700 పాయింట్స్. ఓకేనా, మ్యాక్సిమం 500 నుంచి 700 పాయింట్స్లో ఎక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడైతే డిస్కషన్ అయితే చేద్దాం. ముందుగా నిఫ్టీని అయితే డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడైతే చూడవచ్చు, ఒక ఇన్సైడ్ క్యాండిల్ అయితే చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అయితే ఒక 80% అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. వీక్లీలో మార్కెట్ 4 మంత్స్ పడింది, 2 మంత్స్లో రికవర్ అయితే చేసేసింది ఒక 80%. ఇప్పుడు డైలీలో చూస్తే మార్కెట్ అయితే ప్రతిసారి హైర్ హై వేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇది మంచి ఫుల్ బ్యాక్, మళ్ళీ హై బ్రేక్ చేస్తే మంచి మూవ్ అయితే అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఒక ట్రెండ్ లైన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఇంతకుముందు ట్రెండ్ లైన్ అయినా బాగుండేది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక వీక్ టు వీక్ వేయడానికి ట్రెండ్ లైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే రావడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. 30 మినిట్స్లో వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ ఇచ్చాడు. మార్కెట్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉందని చెప్తుంది, బట్ మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడవచ్చు ట్రెండ్ లైన్ పైన ఎంత క్లోజ్ అయింది చూద్దాం. ఇంకా మనకి 18,350 బ్రేక్ చేయనంత వరకు కూడా అంత స్ట్రాంగ్ పాజిటివ్ చూడడానికి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర రిజెక్ట్ అయితే అయింది. ఇప్పుడు ప్రజెంట్ రెసిస్టెన్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది. ఓపెనింగ్ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, చాలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చూడాలి దీని పరిస్థితి.
ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే గీసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. ఓపెనింగ్ గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది, దాని ఉంటుంది. ఓకేనా. ప్రెజెంట్ అయితే రెసిస్టెన్స్ దగ్గర ఆగింది. మార్కెట్ అయితే ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ముందుగా డైలీలో పెట్టాలి. డైలీలో అయితే చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో అయితే అంత కరెక్షన్ అయితే రాలేదు, కానీ అలా అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఓకే 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 మనమైతే ఒక ట్రెండ్ లైన్ అయితే ప్రెజెంట్ అయితే ఈ ట్రెండ్ లైన్ అయితే వేస్తాం. ప్రెజెంట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడము. తర్వాత అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. ట్రెండ్ లైన్ అయితే ప్రెజెంట్ అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. రెండింటికి మధ్యలో అయితే ఎక్కువగా కన్సల్టేషన్ అయితే అవుతుంది. ఈరోజు వచ్చేసి 43,500 అయితే రౌండ్ ఫిగర్ సపోర్ట్ తీసుకుంది. తర్వాత వచ్చేసి 43,350 ఒక సపోర్ట్ యాడ్ చేయాలి. 44,150 తర్వాత 44,500 రౌండ్ ఫిగర్. ఈ రేంజ్ నుంచి అయితే బ్రేక్ కావాలి. చూద్దాం. ఆల్మోస్ట్ అయితే బ్రేక్అవుట్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా. ఓకే ఫ్రెండ్స్, ఇండియా విక్స్ అయితే చూడండి, దీన్ని కూడా చూద్దాం. ఓకే, మళ్ళీ డైలీలో ప్యాటర్న్స్ పోతాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మార్కెట్ అయితే లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ అయినా ట్రెండ్ అయితే బ్రేక్ చేయలేదు. ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్లోనే ఉంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనాలిసిస్ చేసాం. జై హింద్, జై భారత్.